పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఓకే, పుల్లారావు గారు, ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ గేమ్ చేంజరా? దీనివల్ల కన్జంప్షన్ నిజంగానే పెరుగుద్దా? కేవలం ట్రంప్ టారిఫ్ వల్లే అనౌన్స్ చేశారా జిఎస్టీ రిఫార్మ్స్? లేకపోతే జిఎస్టీ రిఫార్మ్స్ చేయకపోతే పొలిటికల్ గా ఈ గవర్నమెంట్ నిలబడటం చాలా కష్టం. ఓకే, మన బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 కోట్లు తగ్గించేసామన్నారు. ఇంపాక్ట్ ఏం లేదు కదా, ఎందుకంటే అదంతా మళ్ళీ తగ్గించేశారు. అదేం చేయట్లేదు. ఈ గవర్నమెంట్ నిజంగా జిఎస్టీ తగ్గిస్తుందా లేదా? నిజంగా తగ్గిస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది, ప్రజల చేతిలోకి డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఈ వెలాసిటీ పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. అది చేయట్లేదే గవర్నమెంట్. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాలి, వద్దంటలేదు. కానీ ఊరికనే ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఉత్తరాఖండ్, హిమాచల్లో మొత్తం రోడ్లు, కొండలు, హిమాలయ పడిపోతున్నాయి. వాళ్ళు చేసేది మిస్ అలికేషన్, ఎక్కువ ఎక్సెస్ అలికేషన్ కొన్నాట్లకి చేస్తున్నారు. ఏ డబ్బుకి ఎక్కువ వెలాసిటీ ఉన్నదో, రైతుల చేతిలోకి డబ్బు వెళ్తే ఎలా ఉంటుంది, పల్లెటూరులో డబ్బు వెళ్తే ఎలా ఉంటుంది, కన్స్యూమర్స్ చేతిలోకి డబ్బు వెళ్తే ఆ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ డబ్బు హుషారు ఉంటుంది. అందువల్ల అది చేస్తారంటే నాకు నమ్మకం లేదు. ఏదో దాంట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ చేస్తారు, ఏదో దాంట్లో పెడుతున్నారు. ఇది కనుక ఈ జిఎస్టీ రిఫార్మ్ మీడియా హైప్ చేస్తే మాత్రం ఎకానమీ కూలిపోతారు. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం ఆపేస్తే గనక బెట్టు పోకుండా అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఏదో న్యూయార్క్ టైమ్స్ అన్నట్టుగా ఈవేళ యుక్రెయిన్ కారణమే కాదన్నారు. యుక్రెయిన్ కారణం కాదన్నారు. ఎంత డీప్ మాట చూడండి. ఏం జరిగింది మరి? ఒక్కసారి ట్రంప్ మొత్తం హౌడీ మోడీ అని చేసి ఆయన ఇక్కడ నమస్తే ట్రంప్ అని గుజరాత్ పెట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏమైపోయింది? మీరు అలాగంటే ఎలాగా? ఎవరున్నారు పాలిటిక్స్ లో రోజు రోజు చూస్తున్నారు. ఇవాళ స్నేహితుడు, రేపు కత్తులతో ఎగెన్స్ట్ గా తిరుగుతారు ఒకరి మీద ఒకరు. అది మనకి కొత్త కాదు. ఇది పవర్ పాలిటిక్స్ లో స్నేహాలు లేవు, ఎక్కడా లేవు. ఇది ఆ టైం బాగా సర్వ్ చేసే ట్రంప్ మనకి తప్పులేదు. వాడుకున్నాం, బాగా వాడుకున్నాం. అతను ఆ టైంలో చైనా మీద వాడుకున్నాం, చైనాని భయపెట్టాం గెలవాల్లో. రోజులు మారిపోతాయి, మనం మారాలి. ఎప్పుడు కాన్స్టెంట్ గా అలా ఉండదు సిచ్యువేషన్, ఎప్పుడు ఉండదు. ట్రంప్ వెళ్ళిపోతాడు ఇంకో 1000 రోజుల్లో. ఎంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడో మనం చెప్పలేము. మనకి చాలా మార్పులు తీసుకొచ్చేస్తున్నారు. అందువల్ల నేను అనుకుంటున్నా భారతదేశం మీద కొద్దిగా తప్పు చేశాడు ట్రంప్ అని గ్రహించుకుంటున్నాడా లేదా? ఆయనకున్న ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకున్న కామర్స్ మినిస్టర్, బిజినెస్ నుంచి డైరెక్ట్ గా మినిస్టర్లు అవ్వారు. ఎవరైతే పాలిటిక్స్ లో 30-40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ ఫారెన్ మినిస్టరు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, అలాంటి వాళ్ళు ఎవరు, వైస్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు భయపడి. సో ట్రంప్ కి మనకు చేసింది ఏదో చెడ్డ చేసాడు, మోసం చేసాడు అనుకోవటం కరెక్ట్ కాదు. అతని దారి అతనిది, మన దారి మన. మీ అసలు ప్రశ్న, జిఎస్టీకి రిఫార్మ్స్ తీసుకొస్తారా? ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారు? ఈ ప్రభుత్వం ట్యాక్సులు తగ్గిస్తారా? తగ్గించాలి, కానీ నాకు నమ్మకం లేదు సరిగ్గా చేస్తారని. రెండోది, వ్యవసాయంలో చాలా తక్కువ డబ్బు ఖర్చు పెడతారు. చాలా అనవసరంగా వ్యవసాయం పెద్ద ఇంపాక్ట్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి డబ్బు ఇస్తే రైతులకి హై వాల్యూ క్రాప్స్కి ఇచ్చి దానేం చేయట్లేదు. సో ఎలా వెళ్తుందో మనం చెప్పలేం. మన ఎకానమీలో వీక్నెస్ ఉన్నదంటే మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటున్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేదు. అగ్రికల్చర్ పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. హై వాల్యూ అగ్రికల్చర్ అయిపోవాలి. ఈవేళ తెలంగాణ 1 కోటి ఎకరాలు ఇరిగేషన్ కింద తీసుకొచ్చారు. అంతా వరే కదా, హై వాల్యూ కాదు కదా. సంవత్సరానికి 80,000 90,000 మొత్తం వరే అమ్ముతున్నారు. పోనీ ₹1,00,000, అది చాలదు కదా ఈ రోజుల్లో. అందువల్ల మన ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటుందా, తీసుకోవాలి అంటే మనం చూడాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాం, దీని మీద తగ్గించామన్నారు. 1,00,000 కోట్లు ఏమైంది? ఏం రాలేదు కదా. ఆఖరికి ప్రజలకు ఏమి వచ్చింది? ఇంపార్టెంట్ ఆఖరికి 10,000 కోట్ల రూపాయలు ఏదో వచ్చింది అంతే. అందువల్ల అది చూడాలి. ఒకటండి భరత్ గారు, పార్లమెంటరీ సిస్టమ్ లో మంత్రులను మారుస్తూ ఉండాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సివిల్ సర్వెంట్స్ లాగా వాళ్ళనే ఉంచుకుంటే కొత్త ఐడియాస్ రావు. కోటరీస్ డెవలప్ అవుతాయి, స్కేల్నెస్ వచ్చేస్తాయి. ప్యాలెస్ గార్డ్ అంట, అది మాత్రం తప్పకుండా నరేంద్ర మోడీ గారు మార్చాలి, పెద్ద రీషఫుల్ చేయాలి.
ఇంకా రియల్ ఎక్స్పర్ట్స్ తేవాలి, తీసుకొస్తే హుషారుగా ఉంటాయి, లేకపోతే కష్టం. యా రేవంత్ గారు ఇప్పుడు ఓకే